హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? బ్రేక్ఫాస్ట్ అయిందండి. ఏం చేశారు కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మాకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పెసలతో కిచిడీ చేస్తున్నానండి, రైస్ వేసి పెసలతోటి. వెజిటేబుల్ కూడా అన్నీ వేసుకుంటారండి, నాకు అవైలబుల్లో లేవండి. సింపుల్గా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసానండి. వేసేసి ఈ హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసాను. కొంచెమే వేసానండి, మొత్తం కూడా వేయలేదు. యాలకులు, లవంగ, చెక్క, జీరా, కొంచెం సోంపు, బిర్యానీ ఆకు ఇవి వేసానండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని వేసానండి. ఓకేనా అండి, చూస్తున్నారండి ఛానల్ని? చూసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసానండి. కొంచెం అంటే కొంచెమే వేసాను. ఎంత కొంచెం తక్కువ వేస్తే అంత బాగా వస్తుందండి ఈ రైస్ వచ్చేసి. ఎక్కువ వేయకూడదండి, చాలా తక్కువే వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, అవి ఫ్రై అవుతూ ఉన్నాయండి. ఫ్రై అయ్యేటప్పుడు నేను కరివేపాకు వేసుకున్నానండి. కొత్తిమీర వేయలేదండి, పుదీనా కూడా వేయలేదు. పుదీనా వేయరేమో, కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. సింపుల్గా చేశాను, అలానే బాగుంటుంది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. పుదీనా వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందండి, పుదీనా వేస్తే. ఓకేనండి, వేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారేజీ బాక్సుల్లోకి చిన్నపిల్లలకు పెట్టడానికి అందరికీ చాలా బాగుంటుందండి. ఓకేనండి, పసుపు వేసానండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువ కళ్ళుప్పే యూజ్ చేస్తానండి. తగినంత వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి టమాటా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను కదండి, ఆ టమాటాస్ వేస్తున్నాను. ఆ టమాటాస్, కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోవటమేనండి. ఇంకా కొంచెం ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ పెసలు నానబెట్టుకుని ఉన్నాయండి, అవి వేసేసి పెసలు ప్లస్ రైస్ వేసి ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలండి. కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తే కొంచెం గట్టి పడుతుంది, మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ వచ్చేసి. చాలా బాగా వస్తుంది రైసు. వాటర్ కూడా కొంచెం తక్కువే తీసుకుంటానండి. ఒక 3 గ్లాస్ ఈ రైస్ పప్పు ఉన్నాయి కదండి పెసలు, నేను ఒక 5 గ్లాస్ ఫుల్గా 5 గ్లాస్ వాటర్ ఎసరు తీసుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చక్కగా. ఒక టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. పిల్లలకి ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. క్యారేజీ బాక్సెస్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి, మీరు బాగా ఎంకరేజ్ చేయాలి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.